హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి. ఈ గోంగూర నిల్వ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 10-15 వరకు ఎండుమిరపకాయలు, మీ కారానికి అడ్జస్ట్‌మెంట్ తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇవి కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ గోంగూర నిల్వ పచ్చడిని టిఫిన్స్‌లో కానీ, చపాతీస్‌లో కానీ తింటే టేస్ట్ చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. తర్వాత 10-20 వరకు పచ్చిమిర్చిని, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వీటిని సెపరేట్‌గా పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇవి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 1 ½ కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనెని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే రెగ్యులర్‌గా యూజ్ చేసే నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వచ్చేసి 1 స్పూన్ దాకా. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా 4, 5 ఎండుమిరపకాయలు, 2, 3 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంట అనేది కాస్త లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వేయించుకోవాలనమాట. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బల పేస్ట్‌ని వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలనమాట. మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్‌ని మనం ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం బానే వేయించుకుంటేనే సరిపోతుంది. తర్వాత దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్వాంటిటీకి సరిపడట్టు 2 పెద్ద సైజు గోంగూరని తీసుకొని నీట్‌గా కడిగేసి అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి తడి లేకుండా. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూరని వేసేసుకోవాలి. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోంగూర తడి అనేది ఉండకుండా చూసుకోవడమే మెయిన్ ఇందులో. ఎందుకంటే మనం నిలువ పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది ఉండకూడదు. సో, ఇదిలా నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉండాలి. ఈ గోంగూర వేసిన తర్వాత మంట కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఇదిలా బాగా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది కాస్త సెపరేట్ అవుతుంది. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా ఉడుకుతుందనమాట. మినిమమ్ ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఆయిల్‌లోనే ఉడికించాలి. ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇదే టైంలో సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మసాలా పౌడర్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్‌ని కూడా ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకు వేసేసి, తర్వాత మళ్ళీ మనకు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని, మళ్ళీ ఇంకో 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలనమాట. ఇదిలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటేనే బావుంటుంది. అంతా ఒకేసారి చేసుకుంటే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా రాదనమాట. సో, ఇక్కడ నాకు కంప్లీట్‌లీ 5 స్పూన్స్ ఆఫ్ మసాలా సరిపోయింది. సో, అంతే టేస్టీగా ఉండే కమ్మని గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ గోంగూర నిల్వ పచ్చడిని మీరు చపాతీస్‌లో కానీ, వేడి వేడి అన్నంలో కానీ తింటే ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. టేస్ట్ అంత బావుంటుంది. మరి మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్